సదా. Wow twins, welcome back to సూపర్. ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో వీళ్ళ అక్షరాభ్యాసం స్పెషల్ వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ముందైతే మీరు ఒక లైక్ కొట్టి వీడియో మొత్తం చివరి దాకా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది, వాల్ కనిపించట్లేదు రెడ్ కలర్ది అని చూస్తున్నారా? ఇల్లే మారిపోయింది. ఇప్పుడు మేము వేరే ఇంటికి వచ్చేసాం. అక్షరాభ్యాసం హడావిడి స్టార్ట్ చేసే ముందరా మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఆ ఇల్లు ఎందుకు మారేము, ఏంటి స్టోరీ అనేది మీకు ఎలాగో ఈ వీడియో అంతా చూసి తెలుస్తుంది. అంతకు ముందర ఆ ఇంట్లో పిల్లలతో మాకున్న కొన్ని స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అవన్నీ చకచకా చూసేద్దాం. వాళ్ళకి 5 months ఉన్నప్పుడు మేము బెంగళూరు వచ్చేసాము. మేము బెంగళూరు వచ్చేసిన తర్వాత వాళ్ళకి సెలబ్రేట్ చేసిన ఫస్ట్ ఈవెంట్ ఈ 6 months బర్త్డే. 6 months, 8 months, 1 year కూడా డే కేర్లో జాయిన్ చేసుకుంటానన్నారు. కానీ మేము మాత్రం ఫుల్గా మాటలొచ్చి కమ్యూనికేట్ చేసే స్టేజ్ వచ్చేంత వరకు డే కేర్కి పంపించకూడదు, ఎలాగైనా స్ట్రెచ్ అవుదాము అని ఫిక్స్ అయ్యాం. ఇది 8 months ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన విన్యాసాలు. ఇది మా బాల్కనీలో గ్రిల్ ఉండేది. ఆ గ్రిల్ అంతా పట్టుకొని పైదాకా ఎక్కేసేవారు. మా వర్క్ ప్లేస్ ఈ ఇంటికి ఆల్మోస్ట్ ఎవ్రీడే 2 hours జర్నీలోనే పోతుంది, మాకు చాలా దూరం. సో ఆ టైం తగ్గించుకుంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం పెరుగుతుందని మా వర్క్ ప్లేస్ దగ్గరికి ఇల్లు షిఫ్ట్ అయిపోయాం. అదొకటే రీజన్ కాదండి, ఇప్పుడు పిల్లల్ని డే కేర్లో జాయిన్ చేసిన టైం వచ్చేసింది. సో డే కేర్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్ నుంచి ఏమైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చినా ఇమీడియట్గా అటెండ్ అయ్యే స్టేజ్లో ఉండాలని ఇల్లు మారిపోయాం. ఈ ఇంట్లో ఆ ఏజ్లో వీళ్ళతో కలిసి మేము చేసిన ఆటలు అల్లరి మాకు చాలా ప్రెషియస్ అండ్ వెరీ మెమరబుల్. కూర్చోండి. థ్యాంక్ యూ చెప్పు ఆంటీకి. మనకి ప్రాబ్లం పెట్టరు, కానీ మీరు లేదురా అంటే వాళ్ళు ఇంకా బాగా వింటారు. మీరుంటే ఇంకా అసలు లేనప్పుడు బాగా వింటారు. ఎట్లా చెప్తే అట్లా ఇట్లా కూడా బాగు ఇట్లే ఆడుకుంటాము. గమ్మని ఎంత బాగా ఆడుకుంటారు అప్పుడు కదా. ఈవిడ కస్తూరి ఆంటీ పిల్లల కేర్ టేకర్. ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. డెఫినెట్గా పిల్లలతో పాటు ఉంటారు. 8 months ఏజ్ ఉన్నప్పుడు పిల్లలకి అప్పుడు జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇంకా లాస్ట్ డే కాబట్టి చిన్న థ్యాంక్స్ గివింగ్ బై కిడ్స్. బాగా చూసుకున్నారు చెప్పు. మాతో పాటు పక్కింటికి వచ్చి వీళ్ళు ఇలా కూర్చునేటప్పుడు ఎవరు మాట్లాడతారు, కొనుక్కొని ఎవరు మాట్లాడతారు, జగడాలు నమ్ముతారు. మా పక్కింటికి వచ్చేయండి ఆంటీ పిల్లలు. ఇల్లు షిఫ్టింగ్కి ఒకరోజు ముందు కొత్త ఇంట్లో పాలు పొంగించి చిన్నగా పూజ చేస్తాం అన్నమాట. కొత్త ఇంట్లో మొదటి ఫంక్షన్ పిల్లల అక్షరాభ్యాసం. పిల్లల్ని స్కూల్ జాయిన్ చేసాము, అందుకని వాళ్ళకన్నా ముందర మేమే పిల్లల చేత వాళ్ళు రాయిద్దామని చెప్పి అక్షరాభ్యాసం పెట్టేసుకున్నాం. ముహూర్తం అయితే పెట్టించేసాం, కానీ ఆ రోజు పొద్దున్న దాకా అసలు అక్షరాభ్యాసం చేయగలమా చేయలేమా, జరుగుతుందా జరగదా అనేది పెద్ద సస్పెన్స్ నడిచింది ఇంట్లో.
ఎందుకంటే ముందు రోజు నైట్ విధాత్రికి 103 ఫీవర్ ఉంది. అసలు పొద్దున్న లేవలేకపోయింది కూడా. కానీ అదేంటో విచిత్రం, కరెక్ట్గా ముహూర్తం టైంకి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. కానీ పొట్లంగా కొన్నాం, పొట్లంగా మాత్రం వేసుకోలేదు అది. సో ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలాగే కానిచ్చేసాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. సరస్వతి సరస్వతి నమస్తభ్యం నమస్తుభ్యం వరదే వరదే కామరూపిణి విద్యా బ్రహ్మం కరిష్యామి చంద్ర సిద్ధిర్ సిద్ధిర్ భవతు మే సదా. నమః శివాయ శివాయ. సిద్ధం నమః నమః. వెలుగు శ్రీ చెప్పు. శ్రీ ఓం నమః నమః శివాయ. సిద్ధం చెప్పు విష్ణు. సిద్ధం నమః. అంతే. శ్రీ చెప్పు మళ్ళీ. ఓం ఓం నమః నమః శివాయ. సిద్ధం శ్రీ ఓం నమః శివాయ. సిద్ధం చెప్పు. సిద్ధం నమః చెప్పు. అఖండ విద్యా ప్రాప్తి రసు బాగా చదువుకొని బుద్ధిగా ఉండి మా పూజ ఎలా ఉంది? సాష్టాంగ నమస్కారం చేయి. కూర్చో. పడుకో. బుద్ధిగా పడుకోవాలి. బుద్ధిగా పడుకో. ఏంటి తలెత్తి చూడు. తలెత్తి దేవుని చూడు. దండం పెట్టు. దండం పెట్టు. ఇలా దండం పెట్టు. చేతులు రెండు చేతులు దండం పెట్టు నన్ను ఇలాగా. అది దేవుడు చూడు. దండం పెట్టు. చాలా బాగుంది. గోవింద 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 గోవింద.
ఏం రాసావు నువ్వు? ఏం రాసావు చెప్పు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. అక్కడ ఉండిపోయిందా? వెరీ గుడ్. చాలా చాలా అయిపోయింది. వెరీ గుడ్. విషు కూడా మరి ఎవరికి ఇస్తావు? అది అన్నకి ఇస్తావు. వెల్కమ్ చెప్పావా? ఏం చేయడానికి వచ్చారు నువ్వు? ఏం చేయడానికి వచ్చావు నువ్వు? బుక్ ఇచ్చావా నువ్వు? నిషుదా ఖుషికి ఇవ్వదా? ఖుషికి పో. అలా రాద్దామా? ఎలా రాస్తావు? ఇద్దరు బాయ్ చేతితో రాస్తావా? దాంతో రాయి. ఎలా రాస్తావు? బాయ్ చెప్పు. నువ్వు చెప్పరా బాయ్? హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకెన్నో క్యూట్ వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు వావ్ ట్విన్స్. బై బై ఫర్ నౌ.